హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. టుడే మనం టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అనే టాపిక్ నుంచి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించింది. అంటే మనకి సెబీ డైరెక్ట్ గా మనకి సెబీ రీసెంట్ గా మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక మీటింగ్ లో టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ట్వీక్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాలనుకునేది. దీనికోసం జూన్ ఆర్ జూలై ఐ థింక్ లో ఒక కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ చేసిందండి. కన్సల్టేషన్ పేపర్ విత్ ద స్టేక్ హోల్డర్స్, అంటే సెక్యూరిటీస్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ బాడీస్ కావచ్చు, ఏవైనా కూడా వీటితో ఒక కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లోనే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో ఏంటి అనే దాని గురించి డిస్కషన్ చేసుకుంటాం. అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి మనం డిరైవ్ చేసుకున్నాం ఆ టాపిక్ అనేది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి అడిగారు. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ టీఆర్ ఈజ్ సేమ్ యాజ్ ద మేనేజ్మెంట్ ఫీజ్ చార్జ్డ్ బై ద ఫండ్ మేనేజర్. తర్వాత టీఆర్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఫండ్స్ టోటల్ ఇన్కమ్ టు ఇట్స్ టోటల్ అసెట్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ టీఆర్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫండ్స్ assets that are consumed by fees and expenses each year, and TR is the difference between the fund's net asset value and its market price. సో మనకి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అని అడిగారు. సో మనకి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో దీనికి మనకి టీఆర్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫండ్స్ అసెట్స్ దట్ ఆర్ కన్స్యూమ్డ్ బై ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఈచ్ ఇయర్. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారని చూస్తే మనకి టీఆర్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ద మేనేజ్మెంట్ ఫీజ్. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఫీజ్ ఏదైతే ఉందో అది టీఆర్ ఫీజ్ రెండు ఒకటే కాదు, విచ్ ఈస్ ఓన్లీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ లో ఇది మేనేజ్మెంట్ ఫీజ్ అనేది ఓన్లీ వన్ కాంపోనెంట్ మాత్రమే అని చెప్తున్నారు. టీఆర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఫండ్స్ ఇన్కమ్ ఆర్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, బట్ రాదర్ టు ఇట్స్ టోటల్ అసెట్స్. అయితే మనకి ఇక్కడ టీఆర్ లో మనకి టోటల్ అసెట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనకి రిటర్న్ ఎంత వస్తుంది ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్, కంప్లీట్ గా ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనే దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు ఫండ్స్ ఇన్కమ్ ఆర్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కానీ లేదంటే ఫండ్ యొక్క ఇన్కమ్ కానీ దీనికి సంబంధించిన విషయం కాదు. అలాగే మనకి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఇస్ ద మెజర్ ఆఫ్ టోటల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ మేనేజింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ని మనం మేనేజ్ చేసేదానికి, ఆపరేట్ చేసేదానికి సెక్యూరిటీస్ మార్కెట్ లో సచ్ యాజ్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేదంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్ అంటారు వీటిని. దీస్ కాస్ట్ కన్సిస్ట్ ప్రైమర్లీ ఆన్ మేనేజ్మెంట్ ఫీజ్ అండ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. సో వీటిలో మనకి మేనేజ్మెంట్ ఫీజెస్ మేజర్ రోల్, అంటే మేజర్ పోర్షన్ వీటిలో ఉంటుంది ప్రైమర్లీ. అలాగే అడిషనల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే మనకి ట్రేడింగ్ ఫీజు కావచ్చు. మనం ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లో త్రూ ట్రేడింగ్ చేస్తుంటే మనకి సమ్ టైమ్స్ అప్లికేషన్ ఫీజు అని తీసుకుంటారు. తర్వాత లీగల్ ఫీజెస్, తర్వాత ఆడిటర్ ఫీజెస్, ఏమైనా ఫ్యూచర్ లో ఆడిటింగ్ ఫీజెస్, అలాగే అదర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే లెట్స్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావాల్సిన ల్యాండ్ కావచ్చు, లేదంటే దానికి పే చేసే రెంట్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, లోపల ఈవెన్ ఒక ఆఫీస్ సెటప్ పెడితే దానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఫండ్ ఈస్ డివైడెడ్ బై ద ఫండ్స్ టోటల్ అసెట్స్ టు అరైవ్ అట్ పర్సెంటేజ్ అమౌంట్ విచ్ రిప్రజెంట్స్ టు టీఆర్. అంటే మనకి లాస్ట్ లో ఏదైతే ఎక్స్పెన్సెస్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని అయిన తర్వాత మనకి ఏదైతే మిగులుతుందో దాన్నే మనం టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో అని కూడా పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ద మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హ్యాడ్ అనౌన్స్డ్ టు ట్వీక్ టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో. సో ఈ కాంటెక్స్ట్ లోనే మనకి ఇది న్యూస్ లో ఉంది కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది మనకి యూపీఎస్సీ అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ లో కూడా ఇండియన్ ఎకానమీ పోర్షన్ లో, అలాగే కరెంట్ అఫైర్స్ లో కూడా ఇది భాగంగా డిస్కస్ చేసుకోవచ్చు అండి. సో మనీ మార్కెట్స్ వీటికి సంబంధించి ఇది డిస్కషన్ లో ఇది ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి టీఆర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెట్ ఎక్స్పెన్స్ రేషియో ఆర్ ఆఫ్టర్ రీఎంబర్స్మెంట్ ఎక్స్పెన్స్ రేషియో అని కూడా పిలుస్తారు. అయితే ఈ టీఆర్ ఎందుకు ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అని చూసుకుంటే మనం ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ బై ఇన్వెస్టర్స్ టు కంపేర్ ద కాస్ట్ ఆఫ్ ద స్కీమ్ విత్ ఇట్స్ పీర్స్ అండ్ ఆల్సో ఇన్ రిలేషన్ టు ద రిటర్న్స్ అవైలబుల్ ఫ్రమ్ దట్ స్కీమ్. సో మనకి ఈ టీఆర్ అనేది ఏంటంటే జనరల్ గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో మ్యూచువల్ మార్కెట్స్ లో
సిమిలర్‌గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, రిమైనింగ్ స్టాక్ మార్కెట్స్ కూడా వేరియస్ కంట్రీస్‌లో ఉంటాయి గదా! ఈ వేరియస్ కంట్రీస్‌లో గూడా ఈ టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో ఎంతుందనే దాన్ని చూసుకొనే చాలా వరకు గూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్ ఈస్ ఎ కీ ఎలిమెంట్ ఇన్ మేకింగ్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్ చాయిస్. సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు వీళ్ళు చూసే ప్రీ రిక్విజైట్ కండిషన్ ఏంటంటే టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో ఈ స్టాక్ మార్కెట్స్‌లో ఏదైనా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ కావచ్చు, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజెస్ కావచ్చు, ఏదైనా ఎనీ స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో వీటిలో టీఆర్ ఎంతుంది అనే దాన్ని కాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా లేదా అనే డెసిషన్‌కొస్తారు. ఆర్ దోస్ ఫండ్స్ విచ్ కన్సిస్టెంట్‌లీ షో ఎ హై టీఆర్ మే నాట్ ప్రొవైడ్ హై రిటర్న్స్. సో, ఇక్కడ మనకి హై టీఆర్ ఉంటే మనకి హై రిటర్న్స్ అంటే రిటర్న్స్ మనకి ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ ఎక్కువ మనకి ఇంక్రీజ్ అవుతుందంటే, దాంతో పాటు మనకి ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ రెడ్యూస్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మనకొస్తదో, అది మాత్రమే టీఆర్ కింద కన్సిడర్ చేస్తాం. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, ఇఫ్ ఎ ఫండ్ జనరేట్స్ రిటర్న్ ఆఫ్ 7% పర్ ద ఇయర్. ఒక ఇయర్‌కి 7% అతను ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాంట్లో 7% అతనికొచ్చిందనుకున్నాను. బట్ ఇట్ హాస్ ఎ టీఆర్ ఆఫ్ 4%. ఇక్కడ మనకి టీఆర్ ఒక 4% ఉందనుకో. సో, మనకి రఫ్‌గా మనకి 3% మాత్రమే మనకి రిటర్న్స్ ఒస్తాయి. సో, ఇదే సేమ్ సిమిలర్ కాంటెక్స్ట్ మనకి వేరే కంట్రీలో ఇప్పుడు టీఆర్ ఒక 3% ఉందనుకోండి. అప్పుడు మనకి రిటర్న్స్ ఎంతొస్తాయి? 4% రిటర్న్స్ ఉంటాయి మన దగ్గర. సో, మన దగ్గర 4% రిటర్న్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చాయిసెస్ తీసుకుంటారా? లేదంటే 3% రిటర్న్ ఉన్న దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకుంటారా? ఆబ్వియస్‌లీ వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్‌లో ఉంటారు కాబట్టి మనకి 4% దగ్గరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. సో, మనకిక్కడ టీఆర్ ఎంత పెరిగితే అదే మాదిరిగా మనకి వచ్చే రిటర్న్స్ కూడా అంత ఎరోడ్ అవుతాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి టీఆర్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ ఫండ్ కాస్ట్. మనం ఎంతైతే ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే ఆ ఫండ్ కాస్ట్ అలాగే టోటల్ ఫండ్ అసెట్స్ డివైడెడ్ బై 100. ఇది మనకి ఫార్ములా అండి. ఎక్స్‌పెన్సెస్ అసోసియేటెడ్ విత్ ఆపరేటింగ్ ఫండ్. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజెస్ కూడా మెన్షన్ చేశారు. టీఆర్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఆల్ ద ఎక్స్‌పెన్సెస్ అసోసియేటెడ్ విత్ రన్నింగ్ ఎ స్కీమ్. దీస్ కెన్ ఇంక్లూడ్ మేనేజ్మెంట్ ఫీస్. ప్రాబబ్లీ ద సింగిల్ లార్జెస్ట్ ఐటెమ్ ఇన్ ద టీఆర్ఎఫ్ ఫండ్. సో, మనకి మేనేజ్మెంట్ ఫీస్ అనేది సింగిల్ లార్జెస్ట్ అని కూడా చెప్పొచ్చు. దీస్ ఫీజెస్ కవర్ ఐటెమ్స్ సచ్ యాస్ ఫండ్ మేనేజర్ సాలరీస్, రీసెర్చ్ ఫీజు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనుకో, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్‌కెళ్ళే సాలరీస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆర్&డీకి చేసే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి చేసే ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, ఇవి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తున్నారు. అంటే మేనేజ్మెంట్ ఫీస్‌లో ఇవి చాలా ఎక్కువుంటాయి. అలాగే బ్రోకరేజెస్ అండ్ టాక్సెస్ ఇన్ ట్రాన్సాక్టింగ్ అండ్ సెక్యూరిటీస్ ఆఫ్ ద స్కీమ్. సో, మీరు ఇన్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ స్టాక్ మార్కెట్స్‌లో ఈ ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఈ బ్రోకరేజెస్ అంటే ఏంటి? టాక్సెస్ అంటే ఏంటి? కూడా మీకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ ఉంటది. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్. సో, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టాక్సెస్ కూడా ఉంటాయి మనకి. తర్వాత ఫీజెస్ పెయిడ్ టు ట్రస్టీస్, రిజిస్ట్రార్‌కి, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఏజెంట్స్‌కి, కస్టోడియన్స్‌కి, పర్సన్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వీటన్నిటికి కూడా మనం ఫీస్ పే చేసేదానికి. తర్వాత లీగల్ అండ్ అకౌంటెన్సీ ఫీస్. ఎనీ లీగల్ కోర్స్ మనకి రిక్వైర్ అయితే వాటికి సంబంధించిన లీగల్ ఫీజెస్, అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్‌పెన్సెస్, ఎనీ అదర్ ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ లైక్ రెంట్ గావచ్చు. అంటే ప్రిమిసెస్ రెంట్ గావచ్చు, లేదంటే దాన్ని రన్ చేసే ఎలక్ట్రిసిటీ గావచ్చు, కమ్యూనికేషన్స్ గావచ్చు. ఇన్ ప్రొపోర్షన్ టు ద అసెట్స్ ఆఫ్ ద స్కీమ్. వీటన్నిటిని కలిపే మనం టీఆర్ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. సో, దీన్ని మనకి సెబీ ఏం చేస్తుందంటే, ఇక్కడున్న ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేసేదానికి ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సూన్ దీని మీద ఫైనల్ డెసిషన్ అయితే మనం వి కెన్ ఎక్స్‌పెక్ట్ అని కూడా చెప్పొచ్చండి. ఇది ఎవ్రీథింగ్ అబౌట్ ఆహ్, టోటల్ ఎక్స్‌పెన్సెస్ రేషియో గురించండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.